ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా తెలుగు వారందరికీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుకు ఒక చరిత్రలో ఒక పేజీ ఉంది. ఆనాడు మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో తెలుగువారి యొక్క గౌరవం కోసం ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రోజుకు 43 సంవత్సరాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపనే తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆ రోజుల్లో కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించే విధంగా తెలుగువారందరికీ గౌరవం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నాయకత్వం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశ రాజకీయాల్లోనే ఒక ముద్ర వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే. ఈరోజు 43 వసంతాలు పూర్తి చేసుకున్న అదే ఉత్సాహంతో అదే బలంతో నిడారంభరంగా పార్టీని భుజాలపై వేసి మోస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. ముఖ్యంగా ఆ రోజు పరిస్థితులు బేరీజు వేస్తే ఈ రోజు వరకు అప్పుడు అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేస్తున్నారు. ఎంతో మార్పు వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు సినిమా రంగం నుంచి వచ్చి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ధృవతారగా వెలిగిన నటుడు ఇక్కడ ప్రజల కోసం అత్యధిక మెజార్టీతో రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి భారతదేశ చరిత్రలోనే ఇంత అత్యధిక మెజార్టీతో ఇన్ని స్థానాలతో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అంటే ఈ 43 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మలుపునొచ్చినా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ బలంగా పటిష్టంగా ఉంది. ఎన్నో పార్టీలు వచ్చాయి పోయినాయి, ఎందరో నాయకులు వచ్చినారు, ముఖ్యమంత్రులు అయినారు. కానీ కార్యకర్తల యొక్క బలం లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించడనే దానికి మన పార్టీ ఒక ఉదాహరణ. ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఈరోజు మన పార్టీ ఉంది. కొన్ని పార్టీలు కార్యకర్తల సంక్షేమాన్ని పెడదారిని బట్టి పార్టీలన్నీ ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముందు ముఖ్యమంత్రిగా ఉండడం వేరు. ఈరోజు రాష్ట్రాన్ని చితికిపోయిన రాష్ట్రాన్ని మంచి మార్గంలో తీసుకొని వచ్చేదానికి 4వసారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పటికి 9 నెలలు పూర్తి చేసుకొని 10వ మాసంలో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఏవైతే హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. దాన్నంతా భుజాలు వేసుకొని నడిపించిన బాధ్యత రేపు రాబోయే కాలంలో కూడా కార్యకర్తలపై, క్యాడర్ పైన ఉందని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగిందో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవారు, బడుగు బలహీన వర్గాలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరి కార్యకర్తల సమక్షాన్ని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.